రేపల్లె మండలం పెనుమూడి పుష్కర్ ఘాట్ వద్ద కృష్ణా నది వరద ప్రవాహాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. మోంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో అధిక వర్షపాతం నమోదై ఎగువ ప్రాంతాల నుండి నీరు విడుదల కావడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ద్వారా సుమారు 5.67 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతుందని, రెండవ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉందని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని కలెక్టర్ హెచ్చరించారు. పెనుమూడి, పల్లెపాలెం గ్రామాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లిన మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, పని లేని వారికి 1000 నుండి 3000 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. नमस्कार। अभी आपको पता है कि ये जो जगह है रेपल्ले मंडल, थोड़ा कृष्णा नदी का प्रॉब्लम हो सकता है रात को। सर ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మన నదిలోనా నది సార్. యాక్చువల్లీ ఏంటంటే మన నది కూడా దొరుకుతుంది సార్. ఎక్కువ ఒంగోలు చెన్నై సార్. మాకు ఇక్కడ నుంచి ఔరా చెన్నై ఎన్ని ఒంగోలు ఏం చేస్తారు మార్కెట్ దాన్ని పబ్లిసైజ్ చేస్తే అది ఆగుతుంది. మార్కెట్ లో గోదావరి కూడా మార్కెట్ అందరిది కదా. మార్కెట్ గోదావరి వాళ్ళకి మాత్రం కాదు. సో ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి నష్టం కలగకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా మాట్లాడి మీ గ్రామానికి పంపించారు. సో మీ అమూల్యమైన వస్తువులు ఏమైనా అవన్నీ తీసుకొని మన షెల్టర్కి రండి. ఓకే, నైట్ ఫుడ్ ఇస్తాము, అన్ని రకాల మీకు ఎవరు వేటాకి వెళ్ళలేకపోయారు వాళ్ళందరికీ బియ్యం కూడా ఇస్తాం. అది రేపటి నుంచి మొదలు పెడతాం. గౌరవ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఈరోజు చాలా విస్తృతంగా అన్ని ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకొని ఆయన కూడా సలహాల సూచనలు ఇచ్చారు. సో కాబట్టి ఈరోజు నైట్ మీరందరూ కూడా మన ఆడియో గారు చెప్పినట్టు ఆ సెంటర్కి రావాలి. ఇదమ్మా సెంటర్ది. ఈరోజు మొంతా తుఫాన్ పరిణామం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో చాలా విపరీతమైన వర్షాన్ని వచ్చేటట్టు చేయటం వలన అక్కడ మరీ నిన్న రాత్రి